ఆ రోజు నేను బాలు గుడికని బయలుదేరాం. నువ్వు కూడా రారా? పర్వాలేదురా, నువ్వు వెళ్ళేసిరా, ఇక్కడే వెయిట్ చేశాను. ఏం ఆలోచిస్తున్నావురా? కాస్తలు మిస్ అయింది. చాలా థ్యాంక్స్ బాస్, లైఫ్ సేవ్ చేసావు. ఇట్స్ ఓకే. నేను అజయ్. హాయ్ బాలు. హాయ్ చందు. వన్ సెకండ్. అజయ్, బాలు, చందు మన పేర్లు ఫస్ట్ లెటర్స్ ABC. యా, లెట్స్ హావ్ ఎ ట్రీట్. ఎస్. ఓకే, చలో కాఫీ తాగుదాం. నేను ఎవరి మాట విన్నాం, మా ఓనర్ మాట అస్సలు విన్నా. మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్తావు, వార్నింగ్ ఇస్తున్నావురా? మంట సార్, కడుపు మంట. ఆన్సరా? కాదు, మీ క్వశ్చన్కి ఆన్సర్. రైటర్వా? కాదు, వెయిటర్ని. ఏంట్రా ఎమోషన్ ఎక్కువైనట్టుంది? సార్, గతంలో ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. నీ ఫేస్ కి ఫ్లాష్ బ్యాక్ అవసరమారా? సార్, ఫేస్ని బట్టి ఫ్లాష్ బ్యాక్, బాడీని బట్టి బ్యాక్గ్రౌండ్ పుట్టదు సార్. సార్, అలా పుట్టేవాడైతే మాణిక్యం ముంబైలో భాష అయి ఉండేవాడు కాదు. సేములో కప్పులు కడిగి సమరసింహారెడ్డి రెడ్డి అయి ఉండేవాడు కాదు. బాబు, బండబాబు, ఆపు. నీ బ్యాక్గ్రౌండ్తో మా ఫ్రంట్ గ్రౌండ్ పగలకొట్టకు. వెళ్ళి ఫస్ట్ 3 కాఫీలు తీసుకురా పో. సరే.
మిర్చి 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 లాంటి చిన్నోడే ఇదేమిటి చెత్త చెదారం ఎక్కడ ఈ కొండ లాంటి బండ రేయ్ బండ కొండ కాదు కొండ కేర్ ఆఫ్ అలమండ క్యారెక్టర్ అనకొండ బుష్ కట్టింగ్ లో అప్పి కస్టమర్ సంగతి చూడరా. ముందు నా కష్టాల సంగతి చూడండి. ఏంట్రా నీ కష్టాలు? అసలే రెస్టారెంట్ నష్టాల్లో ఉంటే ఇదే ప్లేస్ లో కప్పుతో నువ్వు కాఫీలు అమ్ముకున్నాడు. నీ రెస్టారెంట్ పెరిగి నా సాలరీ మొత్తం పెరగల. ఏంట్రా పెంచేది? నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఇలా ఉన్నావు. ఇప్పుడు ఎలా అయ్యావు? ఇలా అయ్యావు. ఒళ్ళు కాదురా పెంచేది, బిజినెస్ పెంచాలి. ఎలా? సేవ ఎక్కువ సాలరీ తక్కువ. చాలు చాలు, ఇంకొంచెం వేసుకోండి. ఏంటి కొసరి కొసరి మరి వడ్డిస్తున్నావు? ఏమన్నా అడగాల? ఏ భార్యకైనా భర్త దొరికేది డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్రూమ్ దగ్గరే కదా. ఆ మాత్రం టైం ఇస్తేనే మమ్మల్ని ఆటడేసుకుంటున్నారు. ఫుల్ టైం ఇస్తే నవ్విలేరు. సర్లేండి. అరే అజయ్, రారా డిన్నర్ చేదు. హాయ్ డాడ్. ఏం సార్, తిరుగుళ్ళు పూర్తయినాయా? లేదన్నా, ఓ 10 నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళాలి. వావ్, ఏం కర్రీస్ అమ్మా. ఈ ఆకుకూరలు చూస్తుంటేనే సగం ఆకలి చచ్చిపోతుంది. రే, మీ నాన్న మీద ఎన్ని సెటర్లైనా వేసుకో, నాకేం పర్వాలేదు. కానీ నా కూరలకు పేర్లు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను ఎలా ఉండినా తినడానికి నాకంటూ ఓ మనిషి ఉన్నారు తెలుసా. బాగుంది బాగుంది. కొడుకు తర్వాత తల్లి, తల్లి తర్వాత కొడుకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెటైర్లు వేసుకోవడానికి నేను ఒక చిన్నపాటి కటౌట్లో దొరికాను. ఏరా, నీ ఏజ్ కుర్రాళ్ళు మంచి ఫ్యూచర్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు తెలుసా? నా ఫ్యూచర్ మీరే కదా నాన్న, దానికి మళ్ళీ ఇంకో ప్లాన్ ఎందుకు? విన్నావా నీ పుత్రరత్నం మాటలు? వాడి ఫ్యూచరు మనమేనట. అది నిజమే కదండి, పిల్లల ఫ్యూచరు తల్లిదండ్రులే కదా. వాడి ఫ్యూచర్ మనమే, కానీ మనం ఫ్యూచర్ లో బాగుండాలంటే వాడు కష్టపడి సంపాదించాలి కదా. అయ్యో, మీరు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కదా నాన్న. నేను చెబుతోంది నీ గురించి, పప్పు గురించి కాదు. మా నాన్న 100 ఇస్తే 1000 చేశాను, అరెకరం ఇస్తే 60 ఎకరాలు చేశాను. నాన్న, మీ ఫాదర్కి ఏం లేదు కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించావు. మా నాన్న కోటీశ్వరుడు, నేనెందుకు కష్టపడాలి? ఆ తలతిక్క సమాధానాలే వద్దనేది. అబ్బా, ఇప్పుడు ఏమైందని కష్టం సంపాదన అని వాడి మీద పడ్డారు? అమ్మా నువ్వు ఆగు. ఏంటి నాన్న మీ ప్రాబ్లం? ప్రాబ్లమే. మన బెంగళూరు బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం ఉందని అక్కడి మేనేజర్ ఫోన్ చేసి 1 వారం రోజులైంది. నువ్వు అక్కడికి వెళ్ళి అదేదో సాల్వ్ చేసిరా అని చెప్పాను. వెళ్ళావా? ఒకసారి వెళ్ళి రావచ్చు కదా నాన్న. డాడీ మాత్రం ఎన్నని చూసుకుంటారు. అమ్మా, నువ్వు నాన్నతో జాయిన్ అయ్యావా? ఈ బ్రాంచ్లు లాంచ్లు నా బాడీకి సెట్ కావు. ఒక 5 years వరకు నాకు ఇలాంటివేమీ చెప్పద్దు. చెప్పినా నేను విన్నా. పప్పే, ఏంటి చూస్తున్నావు? మీరే వద్దన్నారుగా. హాయ్. చెప్పండి. ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు. సేమ్ హియర్, నాకు నిద్ర రావట్లేదు. అవునా? అది సరే, నీకెందుకు నిద్ర పట్టట్లేదు? ఏమో తెలియట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? ఇప్పుడు చేస్తుంది అదే కదా. అంటే ఇలా కాదు, రేపు ఎక్కడైనా బయట కలుద్దాం. డెక్కన్ పార్క్ రాగలవా? పార్క్ కా? ఓయ్, ఏంటి అంత షాక్ అయ్యా? నేను రమ్మంది పార్కే కదా, పబ్బుక్ కాదు కదా. నాకు వేరే వర్క్ ఉంది, రావడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, రావాలి.
రేపు 10 o'clockకి నీ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్. హలో రేపు ఎలా అయినా తనకు ప్రపోజ్ చేయాలి. అరే సిరిలా ఉంది కదా. అవునా, ఎటు వెళ్తుంది? మీరా? ఏంటంత స్పీడ్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే. ఓకే డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్, పక్కనే చిన్న పని ఉంది. బాయ్. అజయ్ తెలిసిందనుకో, మనసులో మాట కూడా చెప్పకూడదా? రేయ్ అజయ్ గర్ల్ ఫ్రెండ్ రా. అయితే వీడింతే. హాయ్ హాయ్. 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 ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఓ ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నా? సిరి, నేను నీకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేశాను, కానీ నీ నుండి ఎలాంటి రిప్లై లేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ అలాట్. ఐ వాంట్ మ్యారీ యూ. ఏం మాట్లాడవేంటి సిరి? సారీ అజయ్, ఏ? నాకున్న ప్రాబ్లమ్స్కి ఈ లవ్లు రొమాన్స్లు సెట్ కావు. ఏంటా ప్రాబ్లమ్స్? పర్సనల్. నీ పర్సనల్స్ నాతో షేర్ చేసుకోవా? మా మదర్కి క్యాన్సర్ అజయ్. దాని నుంచి కోలుకోవాలంటే ఆపరేషన్ మస్ట్. బట్ అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రస్తుతం నా ముందున్న ఒకే ఒక్క ప్రాబ్లం మా అమ్మ ఆపరేషన్. సిరి, నీతో నా లైఫ్నే షేర్ చేసుకోవాలనుకున్నాను. నీ ప్రాబ్లం షేర్ చేసుకోలేనా? వద్దు అజయ్. చూడు సిరి, నేను ప్రేమించే వ్యక్తిగానే కాదు, ఒక ఫ్రెండ్గా కూడా నీ ప్రాబ్లంని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ కాదనుకో. అది కాదు అజయ్. ఇంకేం చెప్పొద్దు. రేపే మీ మదర్ ఆపరేషన్ కావాల్సిన డబ్బంతా అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్. ఇప్పుడు ఓకేనా? అంటే నా లవ్ కూడా ఓకేనా? ఎస్. ఎక్కడ లేదే. ఎక్స్క్యూజ్ మీ. హే, ఏంటిది? అంటే నాకు ఈ బొమ్మ నచ్చింది. నా దగ్గర డబ్బులు మీ దగ్గర తీసుకొని పే చేశాను. మనీ ఉంటే తీసుకోవాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని పక్క వాళ్ళ పర్మిషన్ లేకుండా మనీ తీసేసుకోవడమేనా? పరిచయం లేని వాళ్ళ దగ్గర పర్మిషన్ గానీ మీ దగ్గర పర్మిషన్ ఎందుకండి నాకు? ఉందిలే, తొక్కలో పరిచయం.
ఓకే, అయితే మీ 800 మీకు ఇచ్చేంత వరకు ఈ బొమ్మను మీ దగ్గర ఉంచండి. బొమ్మ అక్కర్లేదు, నా 800 ఇవ్వు. అరే, ఈ బొమ్మ ఉంచండి. వద్దన్నాగా, 800 ఇవ్వు. పైకి వద్దంటున్నా, లోపల ఉంచుకోవాలని ఉంది. ఈ బొమ్మ మీ దగ్గర ఉంచండి. హలో మిస్టర్, హే మిస్టర్, మిస్టర్. చాలా రోజుల తర్వాత స్నానం చేస్తే ఎంత హాయిగా ఉందో. మా నాన్న ఇచ్చిన ఆస్తి మొతక బనీను. సెంటిమెంట్ డ్రెస్సు. వామ్మో, నా డ్రెస్ ఏది? గంగా, ఒసే గంగా, ఏమే గంగా, ఒసే పెళ్ళవా, ఒసే గంగా. ఎందుకు అలా అరుస్తారు? నేనేం పోలేదులేండి. మీరు ఎందుకు పోతారండి? మా డ్రెస్ పోయిందండి. డ్రెస్ పోయిందా? అక్కడే పెట్టాను కదండి. లేదు కదండి. లేదా లేదా ఇలాంటి డ్రెస్ ఎక్కడతో చెప్పు. లేదంటే నా మీద ఎగురుతారేంటండి? నీ మీద దగ్గరగా పక్కింటి పిల్లల మీద దగ్గర ఉంటావేంటి? వెళ్ళండి, ఎదురుతా ఉంటుంది. కావాలంటే అది నా సెంటిమెంట్ డ్రెస్సే. సెంటిమెంటా తొక్క? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ ఒక్క డ్రెస్ డ్యూటీ చేస్తున్నాను. బట్టలకు స్టీల్ సామాన్లు అమ్ముతాం. కొంప తీసిన యూనిఫామ్ వాడికి వేసావా ఏంటే? ఇదిగో ఇదిగో ఇదిగో, ఇలా లేనిపోయిన అబండాలు వేసారంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, పుట్టిల్లు? నీ పుట్టిల్లు స్విట్జర్లాండ్, సింగపూర్ పోయి ఎంజాయ్ చేయడానికి. తొక్కలో అమలాపురం. నా యూనిఫామ్ ఎక్కడుంది? ఎక్కడ చెప్పు. ఎక్కడ అంటూ నా మీ దగ్గర బదులు ఇల్లంతా వెతుక్కోవచ్చు కదా. కర్మ. ఇప్పుడు ఎత్తుక్కొని స్టేషన్కి వెళ్ళాలి. అమ్మో, ఎస్ఐ గారికి చెప్పాలి. సార్ వచ్చేస్తున్నారు సార్. అలీబాబా ఒక్క దొంగ. అలీబాబా 40 మంది దొంగలు కదా. ఆ తర్వాత ఈయన అరెస్ట్ చేశారు. ఒక్కడే మిగిలాడే. ఒరేయ్, దొంగ అని పద్మశ్రీ రేంజ్ లో పోలీసుడికి ఫోన్ చేస్తావా? ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడ ఉంటావు? నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రెస్ కావాలా? నా అడ్రస్ పోయిందా నీకెలా తెలుసు? ఎందుకంటే కొట్టేసి నేనే కాబట్టి. కొట్టేశావా? ఎలా కొట్టేశావు? ఎలా కొట్టేశానో చెప్పాలా? ఎక్కడ పెట్టానో చెప్పాలా? ఎక్కడ పెట్టావో చెప్పరా. పోలీస్ స్టేషన్ డ్యూటీ టైం అయింది. మణికొండ మర్రి చెట్టు దగ్గర. మణికొండ మర్రి చెట్ట మా ఇంటి పక్కనే. ఏమిటా కంగారు? ఆ టవల్ కాస్త ఊడిపోతే ఉద్యోగం ఊడిపోద్ది. మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద నా సారంగా, నా డ్రెస్ కాస్త సారంగా. అమ్మో, అమ్మా.